నేను మీ లక్ష్మీ ప్రసన్న అండి. మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము. అయితే చాలామందికి డౌట్ అయితే ఉంది అనమాట. మన వారాహి పీఠము ఇక్కడ అసలు గుడి కట్టాలని ఎలా వచ్చింది ఆలోచన మీకు అని అడుగుతున్నారండి ఎక్కువగా. అయితే మేము యాక్చువల్గా ఇది నిజంగా చెప్పాలి అంటే గుడి అనే కాన్సెప్ట్లో అయితే మేము కట్టలేదు. మేము జస్ట్ అమ్మవారిని ఇంట్లో పూజించుకున్నాను అనమాట. నేను ఫస్ట్ మామూలుగా పీఠం పెట్టుకుని ఇంట్లోనే అమ్మవారిని కొలుచుకునే దానిని. స్టార్టింగ్లో అమ్మవారి ఫొటోస్ అయితే ఇక్కడ మనకంటే గుడి కట్టిన తర్వాత ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, కానీ అమ్మవారి ఫోటో ఇప్పుడు ఎక్కడ దొరికేది కదనమాట కొనుక్కుందామంటే. అప్పుడు నేను నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఒక ఫ్రేమ్లా కట్టించుకుని అమ్మవారిని పూజించడం మొదలుపెట్టాను నేను. ఆ టైంలో మాకు అమ్మవారు అనుగ్రహంతో నేను ఒక సంకల్పంతో పెట్టుకున్నాను అనమాట. నా కొంచెం కష్టాలు కోసం అమ్మవారి పాదం పట్టుకోవడం అయితే జరిగింది, వారాహి అమ్మవారిని. ఆ సమయంలో మాకు మా బ్రదర్కి హెల్త్ ఒకటి కొంచెం బాగోకపోతే అప్పుడు అమ్మవారిని మొక్కుకోవడం అయితే జరిగింది. చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే అప్పుడు మేము తగ్గలేదు, చాలా సఫర్ అయ్యామన్నమాట. ఆ టైంలో అమ్మవారిని అనుకున్న తర్వాత పీఠం పెట్టుకుని అప్పుడు నవరాత్రులు చేస్తాను నేను. ఆ టైంలో నేను అనుకున్న తర్వాత అమ్మవారు అనుగ్రహంతో మేము కోరుకున్న విధంగా 3 డేస్లోనే అమ్మవారు తగ్గించారనమాట. మా అన్నయ్యకి సంబంధించిన హెల్త్ బాగుంది. అప్పుడు మేము గుడి అనుకోలేదు యాక్చువల్ చెప్పాలంటే. ఒక చిన్న మందిరం లాగా అనుకున్నాం అనమాట. మందిరంలాగా కట్టుకుని మేము ఇంట్లో పూజ చేసుకుందాము అనే ఉద్దేశంతో కట్టడం అయితే జరిగింది. కానీ అమ్మవారు అయితే మాత్రం ఇంత ఇంత ప్రాబ్లం అయిపోతారని అయితే మేము అసలు ఊహించలేదు. మేము కట్టిన 1 మంత్ పూర్తయిన తర్వాత అమ్మవారు మొత్తం ప్రపంచవ్యాప్తం అయిపోయారనమాట. ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. అలాగే ఈ పీఠము ఏదైతే ఉందో మనం అది కట్టేటప్పుడు ఏది కూడా ఆటంకం అనేది వచ్చేది కాదు. ఇవన్నీ మా ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇది కట్టాలనుకునేటప్పుడు ఏదైనా అమ్మవారికి సంబంధించి ఒక పనిని మొదలు పెట్టాము అంటే అది చాలా వితిన్ హవర్స్లో అయిపోయేది అనమాట. ప్రతిదీ కూడా ఆమెకు సంబంధించింది ఏదైనా కానీ ఇలా జరుగుతున్నప్పుడు నేను సరే అమ్మవారు మాకు ఒకసారి కలలో అయితే కనిపించి మా బ్రదర్కి మీరు ఇది కడుతున్నారు కాబట్టి మీరు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఓన్గా కన్స్ట్రక్షన్ చేయమని అయితే కలలో అమ్మవారు ఒక సూచనగా చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగానే మేము ఎవరి దగ్గర మనీ తీసుకోలేదండి. తీసుకోకుండా మేము ఓన్గానే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించింది ప్రతిదీ కూడా. ఆ టైంలో నేను అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అలాగే అమ్మవారిని పూజించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనము ఏంటి, అసలు అమ్మవారికి ఇష్టమైన తిథులు ఏమిటి, ఇష్టమైనవి ఏంటి, ఇవన్నీ కూడా నాకు ఎక్కువ తెలుసుకోవాలనిపించేది గత కొంతకాలంగా. టెంపుల్ అనేది మేము